ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లో 12వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 12వ పాఠం సమానత సుస్థిర అభివృద్ధి. ఇందులో 171 నుంచి 175 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఏ ప్రభుత్వం రాష్ట్రంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులను నిషేధించి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది? 1 ఉత్తరప్రదేశ్, 2 మహారాష్ట్ర, 3 అస్సాం, 4 సిక్కిం. ఏ ప్రభుత్వం రాష్ట్రంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులను నిషేధించి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది? 1 ఉత్తరప్రదేశ్, 2 మహారాష్ట్ర, 3 అస్సాం, 4 సిక్కిం. భారతదేశంలో మొత్తం సాగు భూమిలో ఎంత వర్షాధారం కింద ఉంది? 1 5.1 కోట్ల హెక్టార్లు, 2 7.2 కోట్ల హెక్టార్లు, 3 9.2 కోట్ల హెక్టార్లు, 4 2.9 కోట్ల హెక్టార్లు. భారతదేశంలో మొత్తం సాగు భూమిలో ఎంత వర్షాధారం కింద ఉంది? 1 5.1 కోట్ల హెక్టార్లు, 2 7.2 కోట్ల హెక్టార్లు, 3 9.2 కోట్ల హెక్టార్లు, 4 2.9 కోట్ల హెక్టార్లు. ఏ సంవత్సరంలో వాళ్ళు అంతరించిపోయే ముందు, బిఫోర్ దే పాస్ అవే అన్న బొమ్మల పుస్తకం ప్రచురితమైంది? 1 2011 సంవత్సరంలో, 2 2013 సంవత్సరంలో, 3 2010 సంవత్సరంలో, 4 2012 సంవత్సరంలో. ఏ సంవత్సరంలో వాళ్ళు అంతరించిపోయే ముందు, బిఫోర్ ది పాస్ అవే అన్న బొమ్మల పుస్తకం ప్రచురితమైంది? 1 2011 సంవత్సరంలో, 2 2013 సంవత్సరంలో, 3 2010 సంవత్సరంలో, 4 2012 సంవత్సరంలో. భారతదేశంలో ఎంత భూమి వర్షాధారంగా ఉండి సాగునీటి వ్యవసాయానికి అనువైనది కాదు? 1 3 2 వంతుల భూమి, 2 4 2 వంతుల భూమి, 3 4 3 వంతుల భూమి, 4 3 1 వంతు భూమి. భారతదేశంలో ఎంత భూమి వర్షాధారంగా ఉండి సాగునీటి వ్యవసాయానికి అనువైనది కాదు? 1 3 2 వంతుల భూమి, 2 4 2 వంతుల భూమి, 3 4 3 వంతుల భూమి, 4 3 1 వంతు భూమి. ఎప్పుడు రాజ్యాంగంలోని 21వ అధికారంలో ప్రాథమిక హక్కులను జీవించే హక్కులో జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి కాలుష్యరహిత నీతిని, గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది? 1 1990లో, 2 1992లో, 3 1991లో, 4 1993లో. ఎప్పుడు రాజ్యాంగంలోని 21వ అధికారంలోని ప్రాథమిక హక్కులలోని జీవించే హక్కులో జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి కాలుష్యరహిత నీటిని, గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది? 1 1990లో, 2 1992లో, 3 1991లో, 4 1993లో. మసాయి యోధులు ఏ ప్రాంతానికి చెందినవారు? 1 దక్షిణ అమెరికా, 2 కెన్యా, 3 ఉత్తర అమెరికా, 4 టిబెట్. మసాయి యోధులు ఏ ప్రాంతానికి చెందినవారు? 1 దక్షిణ అమెరికా, 2 కెన్యా, 3 ఉత్తర అమెరికా, 4 టిబెట్. 100% సేంద్రీయ రాష్ట్రంగా మారే ఇదే పందాన్ని ఏది కూడా అనుసరిస్తుంది? 1 ఉత్తరప్రదేశ్, 2 మధ్యప్రదేశ్, 3 మహారాష్ట్ర, 4 ఉత్తరాఖండ్. 100% సేంద్రీయ రాష్ట్రంగా మారి ఇదే పందాన్ని ఏది కూడా అనుసరిస్తుంది? 1 ఉత్తరప్రదేశ్, 2 మధ్యప్రదేశ్, 3 మహారాష్ట్ర, 4 ఉత్తరాఖండ్. హరిత విప్లవం కింద ఆహారంలో స్వయం సమృద్ధి సాధించడానికి వేటి సాగును వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ప్రోత్సహించారు? 1 గోధుమ, 2 వరి, 3 పైవని, 4 2 మాత్రమే. హరిత విప్లవం కింద ఆహారంలో స్వయం సమృద్ధి సాధించడానికి వేటి సాగును వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ప్రోత్సహించారు? 1 గోధుమ, 2 వరి, 3 పైవని, 4 2 మాత్రమే. యుక్తా గిరిజనులు ఏ ప్రాంతానికి చెందినవారు? 1 కజకిస్తాన్, 2 దక్షిణ అమెరికా, 3 కెన్యా, 4 ఉత్తర అమెరికా. యుక్తా గిరిజనులు ఏ ప్రాంతానికి చెందినవారు? 1 కజకిస్తాన్, 2 దక్షిణ అమెరికా, 3 కెన్యా, 4 ఉత్తర అమెరికా. దక్కన్ పీఠభూమిలో ఎన్ని రకాల పంటలను కలిపి ఒకేసారి విత్తేవాళ్ళు? 1 9, 2 10, 3 15, 4 16. దక్కన్ పీఠభూమిలో ఎన్ని రకాల పంటలను కలిపి ఒకేసారి విత్తేవాళ్ళు? 1 9, 2 10, 3 15, 4 16. ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థను ఏ ప్రాంతంలో ప్రజా బృందాలు చేపట్టాయి? 1 తెలంగాణ, 2 ఆంధ్రప్రదేశ్, 3 మహారాష్ట్ర, 4 కర్ణాటక. ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థను ఏ ప్రాంతంలో ప్రజా బృందాలు చేపట్టాయి? 1 తెలంగాణ, 2 ఆంధ్రప్రదేశ్, 3 మహారాష్ట్ర, 4 కర్ణాటక. ఎప్పటి నుంచి మొదలుకొని సుప్రీంకోర్టు వెలువరించిన అనేక ఆదేశాల్లో ప్రజా రవాణా వాహనాలని డీజిల్ నుంచి పీడనానికి గురి చేసిన దేనికి మారాలని పేర్కొంది? 1 పెట్రోల్, 2 సహజవాయు, 3 అణువింధనం, 4 ద్రవ ఆక్సిజన్. ఎప్పటి నుంచి మొదలుకొని సుప్రీంకోర్టు వెలువరించిన అనేక ఆదేశాలలో ప్రజా రవాణా వాహనాలని డీజిల్ నుంచి పీడనానికి గురి చేసిన దేనికి మారాలని పేర్కొంది? 1 పెట్రోల్, 2 సహజవాయు, 3 అణువింధనం, 4 ద్రవ ఆక్సిజన్. గాచో తెగవారు ఏ ప్రాంతానికి చెందినవారు? 1 దక్షిణ అమెరికా, 2 ఉత్తర అమెరికా, 3 కెన్యా, 4 టిబెట్. గాచో తెగవారు ఏ ప్రాంతానికి చెందినవారు? 1 దక్షిణ అమెరికా, 2 ఉత్తర అమెరికా, 3 కెన్యా, 4 టిబెట్. స్థానిక ఆహారపు అలవాట్లు సంస్కృతిని కోల్పోవడం గురించి ఏ సంవత్సరంలో మహిళల ఆలోచనలతో ఇదంతా మొదలైంది? 1 2001 సంవత్సరంలో, 2 2003 సంవత్సరంలో, 3 2004 సంవత్సరంలో, 4 2000 సంవత్సరంలో. స్థానిక ఆహార అలవాట్లు సంస్కృతిని కోల్పోవడం గురించి ఏ సంవత్సరంలో మహిళల ఆలోచనలతో ఇదంతా మొదలైంది? 1 2001 సంవత్సరంలో, 2 2003 సంవత్సరంలో, 3 2004 సంవత్సరంలో, 4 2000 సంవత్సరంలో. ఏ సంస్థ నేతృత్వంలో ఇలా బీడుబడ్డ భూములను, ఉమ్మడి భూములను కలిపి సాగు చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు? 1 సౌత్ డెవలప్మెంట్ సొసైటీ, 2 ఇండియన్ డెవలప్మెంట్ సొసైటీ, 3 డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, 4 ల్యాండ్ డెవలప్మెంట్ సొసైటీ. ఏ సంస్థ నేతృత్వంలో ఇలా బీడుపడ్డ భూములను, ఉమ్మడి భూములను కలిపి సాగు చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు? 1 సౌత్ డెవలప్మెంట్ సొసైటీ, 2 ఇండియన్ డెవలప్మెంట్ సొసైటీ, 3 డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, 4 ల్యాండ్ డెవలప్మెంట్ సొసైటీ. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం.
ఏ ప్రభుత్వం రాష్ట్రంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులను నిషేధించే సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది? కరెక్ట్ ఆన్సర్ 4 సిక్కిం. ప్రభుత్వం రాష్ట్రంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులను నిషేధించే సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుందంటే సిక్కిం రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ 4. భారతదేశంలోని మొత్తం సాగు భూమిలో ఎంత వర్షాధారం కింద ఉంది? కరెక్ట్ ఆన్సర్ 3, 9.2 కోట్ల హెక్టార్లు. భారతదేశంలో మొత్తం సాగు భూమిలో ఇంత వర్షాధారం కింద ఉందంటే 9.2 కోట్ల హెక్టార్లు. కరెక్ట్ ఆన్సర్ 3. మిగిలిన నీటి సదుపాయం కలిగినవి 5.1 కోట్ల హెక్టార్లు. ఏ సంవత్సరంలో వాళ్ళు అంతరించిపోయే ముందు బిఫోర్ ది పాస్ అవే అన్న బొమ్మల పుస్తకం ప్రచురితమైంది? కరెక్ట్ ఆన్సర్ 2, 2013 సంవత్సరంలో. ఏ సంవత్సరంలో వాళ్ళు అంతరించిపోయే ముందు బిఫోర్ ది పాస్ అవే అన్న బొమ్మల పుస్తకం ప్రచురితమైందంటే 2013 సంవత్సరంలో. కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశంలోని ఎంత భూమి వర్షాధారంగా ఉండి సాగునీటి వ్యవసాయానికి అనువైనది కాదు? కరెక్ట్ ఆన్సర్ 1, 3/2 భూమి. భారతదేశంలోని ఎంత భూమి వర్షాధారంగా ఉండి సాగునీటి వ్యవసాయానికి అనువైనది కాదు? 3/2 భూమి. కరెక్ట్ ఆన్సర్ 1. ఎప్పుడు రాజ్యాంగంలోని 21వ అధికరణంలోని ప్రాథమిక హక్కులను జీవించే హక్కులో జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి కాలుష్య రహిత నీటిని, గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది? కరెక్ట్ ఆన్సర్ 3, 1991లో. ఎప్పుడు రాజ్యాంగంలోని 21వ అధికరణంలోని ప్రాథమిక హక్కులలోని జీవించే హక్కులో జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి కాలుష్య రహిత నీటిని, గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే 1991లో. కరెక్ట్ ఆన్సర్ 3. మసాయి యోధులు ఏ ప్రాంతానికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ 2, కెన్యా. మసాయి యోధులు ఏ ప్రాంతానికి చెందినవారు? కెన్యా. కరెక్ట్ ఆన్సర్ 2. 100% సేంద్రీయ రాష్ట్రంగా మారే ఇదే పందాన్ని ఏది కూడా అనుసరిస్తోంది? కరెక్ట్ ఆన్సర్ 4, ఉత్తరాఖండ్. 100% సేంద్రీయ రాష్ట్రంగా మారే ఇదే పందాన్ని ఏది కూడా అనుసరిస్తుందంటే ఉత్తరాఖండ్ అనుసరిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 4. హరిత విప్లవం కింద ఆహారంలో స్వయం సమృద్ధి సాధించడానికి వేటి సాగును వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ప్రోత్సహించారు? కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. హరిత విప్లవం కింద ఆహారంలో స్వయం సమృద్ధి సాధించడానికి వేటి సాగును వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ప్రోత్సహించారంటే గోధుమ, వరి సాగు. కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. యుక్తా గిరిజనులు ఏ ప్రాంతానికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ 1, కజకిస్తాన్. యుక్తా గిరిజనులు ఏ ప్రాంతానికి చెందినవారు అంటే కజకిస్తాన్. కరెక్ట్ ఆన్సర్ 1. దక్కన్ పీఠభూమిలో ఎన్ని రకాల పంటలు కలిపి ఒకేసారి విత్తేవాళ్ళు? కరెక్ట్ ఆన్సర్ 4, 16 రకాల పంటలు. దక్కన పీఠభూమిలో ఎన్ని రకాల పంటలను కలిపి ఒకేసారి విత్తేవాళ్ళు అంటే 16 రకాల పంటలు. కరెక్ట్ ఆన్సర్ 4. ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థను ఏ ప్రాంతంలో ప్రజా బృందాలు చేపట్టాయి? కరెక్ట్ ఆన్సర్ 1, తెలంగాణ. ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థను ఏ ప్రాంతంలో ప్రజా బృందాలు చేపట్టాయి అంటే తెలంగాణలోని జహీరాబాద్ జిల్లాలోని. కరెక్ట్ ఆన్సర్ 1. ఎప్పటి నుంచి మొదలుకొని సుప్రీంకోర్టు వెలువరించిన అనేక ఆదేశాలలో ప్రజా రవాణా వాహనాలన్నీ డీజిల్ నుంచి పీడనానికి గురి చేసిన దానికి మారాలని పేర్కొంది? కరెక్ట్ ఆన్సర్ 2, సహజవాయువుకు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్కు. ఎప్పటి నుంచి మొదలుకొని సుప్రీంకోర్టు వెలువరించిన అనేక ఆదేశాలలో ప్రజా రవాణా వాహనాలన్నీ డీజిల్ నుంచి పీడనానికి గురి చేసిన దానికి మారాలని పేర్కొందంటే సహజవాయువు. కరెక్ట్ ఆన్సర్ 2. గాచో తెగవారు ఏ ప్రాంతానికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ 1, దక్షిణ అమెరికా. గాచో తెగవారు ఏ ప్రాంతానికి చెందినవారు అంటే దక్షిణ అమెరికా. కరెక్ట్ ఆన్సర్ 1. స్థానిక ఆహారపు అలవాట్లు సంస్కృతిని కోల్పోవటం గురించి ఏ సంవత్సరంలో మహిళల ఆలోచనలతో ఇదంతా మొదలైంది? కరెక్ట్ ఆన్సర్ 4, 2000 సంవత్సరంలో. స్థానిక ఆహారపు అలవాట్లు సంస్కృతిని కోల్పోవటం గురించి ఏ సంవత్సరంలో మహిళల ఆలోచనతో ఇదంతా మొదలైంది అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది మొదలైందంటే 2000 సంవత్సరంలో. కరెక్ట్ ఆన్సర్ 4. ఏ సంస్థ నేతృత్వంలో ఇలా బీడుపడ్డ భూములను, ఉమ్మడి భూములను కలిపి సాగు చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు? కరెక్ట్ ఆన్సర్ 3, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. ఏ సంస్థ నేతృత్వంలో ఇలా బీడుపడ్డ భూములను, ఉమ్మడి భూములను కలిపి సాగు చేయాలని గ్రామస్తులు నిర్ణయించారంటే డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. కరెక్ట్ ఆన్సర్ 3. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.